ఇగో ఇప్పుడే ఇక్కడ రైతులతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్న మాట, ఈ సెంటర్ ఒక్కటి చూస్తే అలాట్మెంట్ ఇచ్చింది 110 మెట్రిక్ టన్నులు, కొనుగోలు చేసింది ఇప్పటి వరకు 4000 సంచులు. కానీ ఒక్కలకు నెల రోజుల జోకి ఒక్కలకు అరపైసా ఇప్పటి వరకు సాయం చేయలే. అది కాకుండా ఇంకా దగ్గర 60% మంది రైతులు వాళ్ళు ఇంకా ఇక్కడికి రానేలేదు. వాళ్ళు తీసుకొస్తే కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. దాంతో పాటు మీకు ఇంకొక మాట కూడా ఇక్కడ ఈ ముఖ్యంగా మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా గురించి చెప్పాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే మొన్న ఇక్కడ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఆయన లేఖతోనే ఆయనకు ఉత్తరం రాసిండు. ఆయన ఉత్తరంతోనే ఈ జిల్లా పరిస్థితి బయటపడతా ఉంది. ఈ జిల్లాలో వ్యవసాయాన్ని, రైతులను ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎట్లా తొక్కుతున్నదో, ఎట్లా ఇబ్బంది పెడుతున్నదో దాంతోనే అర్థమవుతున్నది. ఆయన రాసిన ఉత్తరంలో ఏమంటాడు, సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 10 కొనుగోలు కేంద్రాలు పెట్టినాము. మరి సేకరించింది మొత్తం అందరు రైతుల దగ్గరికైనా మీరు చూసినట్టయితే, ఇది నేను చెప్పేది జొన్నల గురించి, 1978 మంది రైతుల దగ్గర సేకరించినాం. కానీ ఇంకా పెంచాలే అని చెప్పి ఆ మంత్రి గారే స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాడు. అంటే ఈ రకంగా స్వయంగా మంత్రి గారు ఇక సాహెబ్పేట DCMA సెంటర్లో మీరు చూసినట్టయితే ఇప్పుడే నేను చెప్పిన ఇప్పటి వరకు ఒక్క పైసా ఇయ్యలే. రైతులను గోసబుచ్చుకొని వాళ్ళు ఇవాళ రోడ్డెక్కక తప్పని పరిస్థితి తెచ్చినారు. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే ఒకటి, ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎట్లాంటి కండిషన్లు పెట్టకుండా రైతుల దగ్గర మీరు కొనాలి. నేను మా పార్టీ నాయకత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా పార్టీ నాయకులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా, రాబోయే వారం రోజుల పాటు మనందరం కూడా ఎక్కడికక్కడ అన్ని కొనుగోలు కేంద్రాలు మనం తిరుగుదాం, రైతులకు ధైర్యం చెప్దాం. ఇలా రైతుల అవస్థలో ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. సెంటర్లు ఓపెన్ కాక, అయినా లారీలు లేక, గన్నీస్ లేక ఆగమాగమవుతున్నారు. దబ్బన జోకినా పైసలు రాక అవస్థలు పడతా ఉన్నారు. అందుకే అన్ని సెంటర్లు పోదాం, ఎక్కడికక్కడ నిరసనలకు కూర్చుందాం. అవసరమైతే ధాన్యం తీసుకుపోయి తహసీల్దార్ కార్యాలయాలు, RDO కార్యాలయాలు, కలెక్టరేట్లు పోదాం, దరఖాస్తులు ఇద్దాం. వాళ్ళు స్పందించకపోతే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ముందుకు రాకపోతే ధాన్యం తీసుకుపోయి కుప్పలు పోసి అధికార కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటి ముందే కూలబడదాం. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేద్దాం. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు అందరం కూడా కదం తొక్కుతాం. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా, ఎక్కడికక్కడ అది ఏ పంట అయినా కావచ్చు, కనీస మద్దతు ధర ఇచ్చి వెంటనే జోకి రైతుల ఖాతాల్లో డబ్బులేసేదాకా గట్టిగా కొట్లాడదాం. అక్కడక్కడ పంట నష్టం జరిగింది. రైతులకు నిజానికి వరి పండించే రైతులకు 2380 రూపాయలు ఇవ్వాలి. కానీ వీళ్ళు కొనకపోవడం వల్ల 1600, 1700కే బయట రైతులు అమ్ముకునే పరిస్థితి. అట్లాగే జొన్నలు కూడా మరి 3600 మీరు ఇవ్వాలి. ఇవాళ మీరు ఇవ్వకపోతే బయట 1700, 1500లకు అమ్ముకునే పరిస్థితి. అట్లాగే ఇక్కడ శనిగలకు 5800 రూపాయలు ఇవ్వాలి. మీరు ఇవ్వకపోతే 4000 రూపాయలకు బయట అమ్ముకునే దరిద్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ముందుకు రాకపోతే తప్పకుండా రాబోయే వారం రోజుల్లో మా ఆందోళన ఉధృతం చేస్తాం. రైతులందరినీ కూడగడతాం, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాం, వదిలిపెట్టాం, అన్ని సెంటర్లు తిరుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా కదం తొక్కుతామని చెప్పి కూడా